Join with Medha Language Theatre for spoken English and personality development classes. For more details, contact us. ఎన్టీఆర్ పెద్దాల్లుడు మాజీ ముఖ్యమంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై సంచలన కామెంట్స్ చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దగ్గుపాటి రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయని, ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే 30 కోట్ల రూపాయలు కావాలి అన్నారు. అలాగే గెలిచిన తర్వాత మరో 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పారు. చీరాల ఎమ్మెల్యేగా కొండయ్య గెలిచారని, అయితే తీర ప్రాంతంలో ప్రమాదవశాత్తు పర్యాటకులు మృతి చెందుతున్నారని, రిసార్ట్ ఓనర్స్ తో మీటింగ్ పెడితే డబ్బులు దోచుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలిస్తే నిందలు మోయడం తప్పడం లేదు అంటున్నారు. తాను ఎంతో తృప్తిగా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యానని, బహుశా రాజకీయ వేదికలపై తన ప్రసంగం ఇదే చివరిది అవుతుందేమో అని ఆయన వ్యాఖ్యానించారు. తాను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 60 గ్రామాలకు నీటి వసతి కల్పించానని, ఇప్పటికీ ఆ గ్రామాలకు అదే పద్ధతిలో నీరు సరఫరా జరుగుతుంది అని చెప్పారు. దానికి ఆయన తృప్తిగా ఉంది అని చెప్పారు. శేష జీవితం పుస్తకాలు రాస్తూ పిల్లలతో గడుపుతూ తృప్తిగా జీవిస్తానని దగ్గుపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. దగ్గుబాటి ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన సతీమణి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావులు వేదికపై ఉండటం విశేషం.